హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నందా వాయిస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన అందరికీ ఎంతో ఉపయోగపడే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెప్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాలి, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఎవరిపైన ఆధారపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని ఎంతో ఆశపడుతుంటారు. ముఖ్యంగా మన ఆడవాళ్ళు. పెళ్లికి ముందు ఎంతో చదువుకుంటారు. ఎన్నో కలలు కంటారు. కానీ పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక ఆ పిల్లల బాధ్యతలు, ఇంటిలో పనులు చూసుకుంటూ బయటకి ఎళ్లి జాబ్ చేయలేని పరిస్థితి. అయ్యో! నేనింత చదువుకున్నానే, నా చదువు వృధా అయిపోతుందే, ఇంటికే పరిమితం అయిపోయినా అని లోలోపల ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక కొందరు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకేమో ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసి తమ పాకెట్ మనీ తామే సంపాదించుకోవాలి. తల్లిదండ్రుల మీద భారం పడకూడదు అని ఉంటుంది. మరికొందరేమో ఏదైనా చిన్న జాబ్ చేస్తూ వచ్చే జీతం సరిపోక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం చూస్తుంటారు. మీ అందరి కష్టాలు, ఆలోచనలు అందరికీ బాగా ఉపయోగపడే వీడియో చెయ్యాలని అనుకున్నాను. సో, అందుకే మీ అందరికి ఒక గుడ్ న్యూస్. మీరు ఇంటి నుండి బయట అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా, మీ చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్‌తోనే చేసుకునే ఒక అద్భుతమైన జాబ్ గురించి ఈరోజు నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ జాబ్ ఏ ప్రైవేట్ యాప్ ద్వారానో, లేక ఏదో ఒక ఫేక్ వెబ్‌సైట్ ద్వారానో చేసేది కాదు. ఇది మన ఇండియాలో టాప్ బ్యాంక్స్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు అందిస్తున్న అఫీషియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అండి. సో, మరి ఈ బ్యాంకులో మనం చేయాల్సిన పని ఏంటి? అదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్. అవునండి. మనం ఆ బ్యాంకులకు అధికారిక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌లుగా పని చేయబోతున్నాం. ఏజెంట్ అనగానే అదేదో పెద్ద టార్గెట్స్ ఉంటాయేమో, మనం చేయగలమా? లేదా? అని భయపడకండి. అసలు ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరమో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారుతుంది. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్‌కి వెళ్తే లక్షల్లో ఖర్చవుతుంది. సో, అందుకే ఇప్పుడు మనం పల్లెటూరు నుండి పట్నం వరకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ ఫీల్డ్‌లో ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. జస్ట్ వాళ్ళకి సరైన పాలసీని మన ఫోను ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పిస్తే చాలు. సో, మరి మీకు డౌట్ ఉంటుంది. ఏమనంటే ఇప్పుడు ఈ జాబ్‌కి అర్హతలు ఏంటి అని? ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయానికి వద్దాం. దీనికి మీరు పెద్ద పెద్ద బీటెక్‌లు, డిగ్రీలు, పీజీలు చదవాల్సిన అవసరం లేదు. అస్సలు లేదండి. సో, కనీసం 10థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటే చాలు. మేము తెలుగు మీడియం చదువుకున్నాం కదా! మాకు ఇంగ్లీష్ రాదేమో అని టెన్షన్ పడకండి. మీకు బేసిక్‌గా ఇంగ్లీష్ చదవడం, కొంచెం అర్థం చేసుకోవడం వస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల పల్లెటూరులో ఉన్నా సరే, లేదా సిటీలో ఉన్నా సరే, ఎక్కడి నుండైనా ఈ పని చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి. సో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి దానికి మనకి నో ప్రాబ్లమ్. సో, ఇదంతా బావుంది. మరిప్పుడు ఈ జాబ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి? ఎవరిని కలవాలి? ప్రాసెస్ ఏంటి? అనేది నేను చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను. శ్రద్ధగా వినండి. ఫస్ట్ స్టెప్ చెప్తున్నానండి. స్టెప్ 1 ఏంటంటే, మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మీ ఊరిలో లేదా మీకు దగ్గరలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక సెక్యూరిటీ గార్డ్‌ని గాని, లేదా అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్‌ని గాని అడిగి హెల్త్ ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్కడ ఉందో కనుక్కోండి. ఆ తర్వాత ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సార్‌ని లేదా మేడమ్‌ని కలిసి, "నమస్తే అండి. నేను మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నాను" అని ధైర్యంగా చెప్పండి. వాళ్ళు వెంటనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీ క్వాలిఫికేషన్స్ అడుగుతారు. స్టెప్ 2 ఏంటంటే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి అంటే డైరెక్ట్‌గా జాయిన్ అవ్వడానికి కుదరదు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం దీనికోసం మనం ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడం కోసం మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఈ ఫీజు సుమారుగా రూ. 850 నుండి రూ. 1000 వరకే ఉంటుంది. సో, మీరు అదేంటంటే జాబ్ కోసం వెళ్తే మనమే డబ్బులు కట్టాలా అని మీరనుకోవచ్చు. కానీ ఇది బ్యాంక్ వాళ్ళు తీసుకునే డబ్బులు కాదండి. ఇది గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్‌కి కట్టే అఫీషియల్ ఫీజ్ మాత్రమే. ఇది మీరు కట్టాల్సిందే. ఇక స్టెప్ 3. స్టెప్ 3 మనం ఫీజు కట్టేసాం.
మరి ఎగ్జామ్ కష్టంగా ఉంటుందా? మేం పాస్ అవ్వగలమా? లేదా అని అస్సలు భయపడకండి. మీరు ఫీజు కట్టగానే బ్యాంకు వాళ్ళే మీకు చదువుకోవడానికి కొన్ని బుక్స్ లేదా పేపర్స్ మెటీరియల్స్ ఇస్తారు. అందులో ఏముందో ఒక 2 రోజులు ప్రశాంతంగా, శ్రద్ధగా చదువుకోండి. వాళ్ళే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో డేట్ చెప్తారు. ఇందులో ఇంకా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ మొత్తం 50 మార్కులకు ఉంటుంది. అందులో మీరు పాస్ అవ్వడానికి కేవలం 15 మార్కులు వస్తే చాలండి. రియల్‌గానే 15 మార్కులు వస్తే చాలు. సో, 50కి 15 మార్కులు తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. మీరు కొద్దిగా చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఈజీగా పాస్ అవుతారు. సో, నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసి ఆ 15 మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వగానే మీకు అఫీషియల్‌గా ఒక ఏజెంట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చిందంటే, ఇక మీరు అఫీషియల్‌గా ఆ బ్యాంకులో ఒక భాగం అయిపోయినట్టే. ఇక అప్పటినుండి అసలు పని ఎలా చేయాలి? కస్టమర్‌లకి పాలసీలు ఎలా వివరించాలి? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఎలా చేయాలి? అనే ప్రతి విషయాన్ని బ్యాంకు వాళ్ళే మీకు క్లియర్‌గా ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా మీరు ఇంట్లో ఉండి మీ ఫోను ద్వారానే నేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అర్థమైందా? సో, ఫ్రెండ్స్ ఇది నిజంగా ఒక మంచి అవకాశం అండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంట్లో ఖాళీగా ఉంటూ టీవీలు, సీరియల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు, ఇలా ఒక రూ. 1000 పెట్టుబడి పెట్టి ఎగ్జామ్ రాస్తే లైఫ్ లాంగ్ మన ఇంట్లో నుండి తెలిసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్‌కి ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి చెప్పి వాళ్ళని కూడా ఇందులో చేర్పించామనుకోండి, అలా నెమ్మదిగా మీ నెట్‌వర్క్ అనేది పెరుగుతుంది. మీరు ఎన్ని పాలిసీలు చేయగలిగితే మీకు అంత మంచి కమిషన్ వస్తుంది. సో, ఎవరి కింద మనం పని చేయాల్సిన అవసరము లేదు. మనకి మనమే బాస్. ఉదయం మీ పనులన్నీ పూర్తి చేసుకొని, మధ్యాహ్నం ఫ్రీ టైమ్‌లో ప్రశాంతంగా ఈ పని చేసుకోవచ్చు. సో, దీంట్లో టెన్షన్ కూడా ఉండదు. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి ఎవరైతే నిజంగా పని చేయాలి, లైఫ్‌లో నిలబడాలి అని కసిగా ఉన్నారో, వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గరలోని హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌కి వెళ్లి ఒక్కసారి కనుక్కోండి. ప్రయత్నిస్తే పోయేదేముంది చెప్పండి? ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మన తలరాత మారేది. ఈ వీడియో మీకు ఎంతో కొంత స్ఫూర్తిని, ఒక మంచి దారిని చూపిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీలాగే జాబ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్‌కి, బంధువుల గ్రూప్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జెన్యూన్ జాబ్ అప్డేట్స్, మోటివేషనల్ వీడియోస్ కోసం మన నందా వాయిస్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ.